మరికొన్ని గంటల్లో ప్రారంభం అవుతున్న భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు టీడీపీ నాయకులు మేమే మొత్తం పూర్తి చేస్తాం, మేమే ఈరోజు ప్రజలకు అంకితం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు వైఎస్ఆర్సీపీ సంబంధించిన శ్రేణులంతా కూడా ఆనాడు మేమే మొత్తం అన్ని రకాల పరిమితులు తీసుకుని వచ్చాం, అన్నీ మేము చేస్తేనే ఈరోజు మొత్తం మేము చేసామంటూ కూడా చెప్తాం. ఈ క్రెడిట్ చోటుపై తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాస గారు మనతో పాటు, ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకున్న ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి, ఏంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చని ఎలా చూడాలి? నిన్న చూస్తూ ఉంటే మంత్రి అచ్చినేని కూడా చెప్తూ ఉన్నారు, అసలు క్రెడిట్ చోరీ అంటే చాలు పూర్తిగా ఏదైనా అభివృద్ధి జరిగితే కాకుల్లా వాలిపోతున్నారంటూ కూడా విద్య వచ్చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి, ఏంటిది? అందుకే చెప్తున్నాను కదా, జగన్ మొట్టమొదటిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున ఈ ప్రాంతంలో ఒక భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే జిఎంఆర్ సంస్థ వారు దీన్ని పూర్తి చేసిన సందర్భంగా మరి వారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేయడం మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలందరం కూడా ముఖ్యంగా మొట్టమొదటిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి గారి ప్రాంతానికి రావడం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం జిల్లా లాంటి ప్రాంతానికి రావడం చాలా ఆనందదాయకం. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తారు, భుజాలు తడుముకుంటారు. ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వారు మరి ఎందుచేత వారు భుజాలు తడుముకుంటారు నాకు అర్థం కాదు. అన్నీ వాళ్ళు చేసామన్నప్పుడు ఈ మాట ఎందుకు 10 సార్లు చెప్పాలా? చేసామన్నప్పుడు పలానా పని చేసాం, పలానా జీవో ఇష్యూ చేసాం, ఈ ప్రాంతం కోసం పలానా కాంట్రిబ్యూట్ చేసాం, పలానా నిధులు విడుదల చేసాం చెప్పానండి. అలాంటివి ఏమి ఉండవు. కేవలం ఫోటోలు తీసుకుంటారు, రిలీజ్ తీసుకుంటారు. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఒక రైతు తన డబ్బు ఇవ్వలేదని చెప్పి తనకు నష్టపరిహారం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్తే ప్రొక్లైన్తో తీసుకెళ్ళి పక్కన పెట్టేసే లాంటి ప్రభుత్వం 404 కుటుంబాలను రిహాబిలిటేట్ చేసి వాళ్ళకి పునరావాసం కల్పించి ఎక్కడా కూడా ఒక పునరావాసంలో ఉన్నవారు కూడా మాకు ఎక్కడా కూడా ఎలాంటి మాకు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో గత ప్రభుత్వం చెప్పిందో అన్నీ కూడా పూర్తి చేసిందని చెప్పిన లాంటి పరిస్థితి. ఎక్కడైనా ఒక్కరైనా చెప్పండి, ఈ 2 సంవత్సరాల కల్లా పునరావాసం కల్పించిన ఒక్క విక్టిమ్ అని వచ్చి మా గత ప్రభుత్వంలో మాకు కొన్ని బకాయిలు ఉన్నాయని చెప్పారా? చేసాం. 2700 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం. త్రాగునీటి కోసం దానికి ఏదైతే భోగాపురం విమానాశ్రయం తాగునీరు కావాలంటే దానికి ఫండ్స్ ఇచ్చేసాం. ఆ పనులు ప్రారంభించాం, పనులు పూర్తయ్యాయి. ఇవాళ అప్రోచ్ రోడ్స్ కోసం ఎంతైతే 135 కోట్ల రూపాయలు ఉన్నాయో అవి చేసాం. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దానికి పవర్ కావాలంటే ఇవన్నీ ఎందుకు చేసాము? ఇది జతసుతో కంప్లీట్ చేయాలని చెప్పిన అలాంటి ఆలోచన ఉంది. రెండోది, ఒక శంకుస్థాపన వేదిక మీద ఏదైతే దాన్ని కడదామని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి. దాన్ని ఈ ప్రాంతంలోనే పుట్టిన వ్యక్తిగా దీన్ని కట్టించి నేను ఈ పని మంచి పని పూర్తి చేసుకుంటానని చెప్పిన జిఎంఆర్ సంస్థ వారు. వీళ్ళిద్దరూ ఆ రోజు ఏం చెప్పారు? 2026 కల్లా దీన్ని పూర్తి చేస్తాం, దీన్ని వినియోగంలో తీసుకొస్తా ఉన్నాం. ఈ 2 మాటలు చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి గారు, ఆనాటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని వాళ్ళు కడుతున్న జిఎంఆర్ గారు. వీళ్ళిద్దరు తప్ప మూడో పాత్ర ఎందుకు వస్తుంది అందులోకి? అది వాళ్ళు జరిగిందా లేదు 26లోకి? 26లో జరిగిన తర్వాత ఇంక మూడో పాత్ర ఏమైనా ఉందా? ఉన్న పాత్రలన్నీ కూడా దేనికి వచ్చాను దేనికి వెళ్ళాను అని తెలియట్లే కదా. వచ్చేవారు విమానాశ్రయం దిగేవారు, ఫోటోస్ తీసుకుంటారు, రీల్స్ తీసుకుంటారు, వెళ్ళారు. సరే, వారికి ఉన్నదాని చిత్తశుద్ధి అది అనేది, కానీ పూర్తి చేయాలని సంకల్పించింది ఎవరు? అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న ముఖ్యమంత్రి. ఆ సంకల్పమే ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అందుకే ప్రత్యేకించి చెప్తున్నాం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ ఒక సామాజికంగా అక్రమ కేసు పెట్టిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పరామర్శకు వస్తే నిన్న వేలాది జనం, లక్షలాది మంది జనం చూసే ఉంటారు. అందరూ కూడా ఎందుకు వచ్చారు అంటే వారి పట్ల చిత్తశుద్ధి. ఈ కార్యక్రమం నిజంగా ఎయిర్పోర్ట్ జరుగుతుంది, ఎయిర్పోర్ట్ పనిని పూర్తి చేసిన మహనీయుడు, మన ప్రాంతానికి అభివృద్ధికి, ఈ ప్రాంతం యువతకి ఉపాధి కోసం చేసిన మహనీయుడు అని చెప్పి ఆలోచన చేశారు. కాబట్టే ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి తప్ప వీళ్ళకి ఎక్కడ ఉన్నాయి ఆశీస్సులు? కాబట్టి వారు ఎన్ని మాటలు మాట్లాడినా, వారు ఎన్ని దూషణలు చేసినా, వారు మాట్లాడిన భాషను మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఓ రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది. మనం ఏం చేస్తున్నాం, మన క్రెడిట్ మనకేమీ లేదు, మనం కేవలం దీన్ని క్రెడిట్ ద్వారా మనకున్న మీడియా ఛానల్స్ ద్వారా క్రెడిట్ తీసేసుకుందాం, మన రోజు వెళ్ళి ఫోటోలు తీసుకుందాం అని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టి ఫోటోలు తీసుకున్నారు తప్ప వాళ్ళు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు చేయాలని చిత్తశుద్ధి లేదు అన్న ఒక పర్యాయ నిదర్శనం.
ఇప్పుడు విశాఖపట్నం నుంచి అనేక మంది ప్రయాణికులు ఎవరైతే ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులు అందరూ కూడా అనేక గ్రీవెన్స్ ఇస్తున్నారు. మీకు 2 సంవత్సరాలు అవుతుంది, మాకు అందరూ యాక్సెస్లు ఇవ్వండి అని చెప్పి. మీకు ఎక్కడుందో చిత్తశుద్ధి? మీరు ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయలేదే, ఇవ్వలేదు కదా. మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటి? ఈ ప్రయాణికుల్ని ఎయిర్పోర్ట్కి ఎలా అతి తొందర సమయంలో తక్కువ సమయంలో చేర్చాలనే దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దానికి సంబంధించి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. దాని మీద దృష్టి పెట్టకుండా అవి చేయకుండా విమానాశ్రయం కట్టిన జిఎంఆర్ సంస్థలు కట్టిన విమానాశ్రయానికి ఆనాడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మౌలిక వసతులు జీవోలు అని చేయాలి. ఆ రెండు పక్కన పెట్టి మీరు చేసిన కార్యక్రమం చేయకుండా ఆ రెండింటిని చూపించి ఫోటోలు తీసుకొని ఇది మేము వచ్చి చేసామని అంటే ప్రజలేమీ అంత అమాయకులు కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు కొంత తెలివైన వారు, ఈ ప్రాంతంలో కూడా ప్రజలు కూడా చదువుకున్నారు, వారికి కూడా ఎప్పటికప్పుడు అవగాహన వస్తూ ఉంది. కాబట్టి ఇది 100% కూడా దీని ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సంకల్పమే నేడు అది నిజం కాబోతుంది. ఈ ప్రాంత కళల సాకారం కాబోతుందని మీకు చెప్తాం. అంటే విజయనగరం సంబంధించి అదే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి కాంట్రాక్ట్ అంతా కూడా జిఎంఆర్ సంస్థది. ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాం, మొత్తం మేమే కట్టించాం, మేమే చేస్తాం. కానీ ప్రభుత్వం చేయవలసిన పనులు ఎన్నో చాలా ఉండిపోయాయి. చుట్టూ చూస్తే మీరు ముందుగా ప్రెస్ మీట్లో చెప్పినట్టు కారిడార్ రోడ్ కావచ్చు, ఎప్రోచ్ రోడ్, ఇవన్నీ కూడా ఉండిపోయాయి. దానిపైన ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ప్రజలు అసలు ఇప్పటికే ఎలా వెళ్ళాలని కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంది. దీన్ని ఎలా చూడాలి? అందుకే అలా సంబంధం లేకుండా అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలన్నీ పెడుతున్నారు తప్ప ఆ పనుల మీద కానీ దాని మీద సంబంధిత అధికారులు కానీ సంబంధిత మంత్రిత్వ శాఖలు కానీ దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి బడ్జెట్స్ రిలీజ్ చేసి ముందు ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఇంకా ఆ విమానం మంత్రి అభివృద్ధికి వస్తుంది. నేను ఇప్పుడు కూడా వారికి సూచన చేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి మీరు ప్రధానంగా మీరు దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు మౌలిక వసతులు క్రియేట్ చేసి ప్రజలు ఎంత తక్కువ సమయంలో ఎయిర్పోర్ట్కి చేరే విధంగా మీరు ఆ కార్యాచరణ చేయాలని చెప్పి నేను వాళ్ళతో కోరుతాను. అంటే దానికి సంబంధించిన పనులన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో జరిగాయి. కానీ ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఎందుకు ముందుకు ప్రజలు తీసుకుని వెళ్ళలేకపోయింది వైఎస్ఆర్సీపీ? అలాగే ఇప్పుడు ప్రజలు చెప్పాను కదా మీకు ఇంతకుముందే, గతంలో కూడా చెప్పాం. కొన్ని టీవీలో, కొన్ని పత్రికలో, కొన్ని మీడియా ఛానల్స్లో పెట్టుకొని మనం వెళ్ళి నిజాన్ని అబద్ధం చెప్పడం, అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమాన్ని కొంత జరిగింది. దాంట్లో ప్రజలు కొంత నమ్మే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి మన 24లో మాకు ఈ ఫలితాలు అలా వచ్చాయి, మన 24లో. కాబట్టి ఖచ్చితంగా 29లో అలాంటి పరిస్థితులు లేవు. ప్రజలకు అన్నీ అవగాహన అవుతున్నాయి. ఇదంతా అబద్ధాలతోనే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు తప్ప ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు, ఎక్కడా కూడా నిజాయితీ లేదనేది ప్రజలు ఇప్పటికే గ్రహించారు. దానికి నిదర్శనమే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్న ఆదరణ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి అన్ని రకాల పనులు, అన్ని రకాల అనుమతులు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే మాత్రమే తీసుకొని వచ్చాయి. ఇప్పుడు చేసేది ఏమీ లేదు, ఇదంతా కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ కూడా ఒక పెద్ద చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏం చేయరు, రానున్నారు 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అయితే పట్టం కడతారు. ఈరోజు దీనికి నిదర్శనంగానే వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ప్రజలు నిరాదరణ పడుతున్నారు. ఇదే ఆదర్శం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నాయుడు రాజు, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.